హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి మనకు లేటెస్ట్గా అయితే అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. వాటికి సంబంధించి కంప్లీట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే కంప్లీట్గా మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేయండి. దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని నోటిఫికేషన్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వ్యూ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు వ్యూ ఆల్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు కంప్లీట్గా ఏమేం అప్డేట్ ఇవ్వడం జరిగింది, ఏ పోస్టులకు రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు, ఏ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ పోస్టులకు ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విధంగా ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ నెక్స్ట్ 34 మెరిట్ క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ లిస్ట్ చూసుకోవచ్చు అన్నమాట. మనకు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి ఇక్కడైతే నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ వాళ్ళనైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే కంప్లీట్ ఇవ్వడం జరిగింది. మనకి ఇది వచ్చి 2 days అవుతుందన్నమాట. నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి వీడియో అయితే ఎలాగైనా అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ 34 మెంబర్స్ సంబంధించి మనకు కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఇక్కడ చూసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఏమేమి ఇచ్చారు, ఏంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద హైకోర్ట్ డిక్లేర్ ద హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ కనెక్షన్ విత్ ద డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. హవెవర్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ it is found that certain candidates are not requires having qualification and eligible. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కొంతమంది ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళని డిస్క్రైబ్ చేసి కంప్లీట్గా నెక్స్ట్ మెరిట్ 34 క్యాండిడేట్ సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. హైకోర్టు సంబంధించి మనకు ప్రొవిజనల్లీ షార్ట్ లిస్ట్ తీయడం జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి వాళ్ళకి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా మనకైతే నంబర్స్ కూడా ఇచ్చారు. హాల్ టికెట్ నెంబర్ చూసుకోవచ్చు. క్యాండిడేట్స్ హ్యావింగ్ ద ఫాలోవింగ్ హాల్ టికెట్ నెంబర్ ద వెరిఫికేషన్ ఆఫ్ దర్ ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించి 4 నుంచి మనకు 5వ తేదీ వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉందన్నమాట. ఇక డేట్ ఆఫ్ వెరిఫికేషన్ చూసుకుంటే 4/12/2025 17 మందికి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు. ఒకసారి ఈ హాల్ టికెట్ నెంబర్స్లో మీ నెంబర్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉన్నవాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీకు తెలియని మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి తెలియజేయండి. ఒకవేళ మీ నెంబర్ ఉంటే కూడా ఈ నెంబర్ చూసుకొని మీరు రేపైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలన్నమాట, 17 మంది. అలాగే 5వ తేదీ రోజు మనకు ఇంకా 17 మెంబర్స్కి అయితే కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మనకు అడ్రస్ కూడా ఇచ్చారు. హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ రిక్వైర్మెంట్ సెల్ 2nd floor C block హైకోర్ట్ ఫర్ ద తెలంగాణ నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ అండ్ మదీనా బిల్డింగ్ హైదరాబాద్. ఈ అడ్రస్కి అయితే మీరు 10:30 లోపు అయితే వెళ్ళాలి. 10:30 నుంచి 5 PM వరకు అయితే కంప్లీట్ మీకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. 2 sets జిరాక్స్ కాపీస్తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని మీరైతే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనకు కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కూడా మనకు కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనుకుంటున్నాను. ఎవరెవరు కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.